నేను ఈ పదాలకి చాలా కట్టుబడి ఉన్నా. ప్రాబబ్లీ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందేమో నాకు తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ రిజర్వ్ అయిన తర్వాత ఏపీ హైకోర్టు ఈ బెయిల్ ఇవ్వాలా వద్దా అనే సందర్భంలో సమాలోచనలు జరిపినటువంటి జస్టిస్ ఎన్వి రమణ, ఈ సమాలోచనలకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి జస్టిస్ దుప్పల వెంకటరమణ, రెయిన్ ట్రీ అపార్ట్మెంట్స్ దగ్గర సుదీర్ఘమైనటువంటి సమాలోచనలు ఈ బెయిల్ ఇవ్వటానికి కారణమైంది అనేటువంటి స్పష్టమైనటువంటి ఆరోపణ చేయటానికి నేనేం సందేహించటం లేదు. నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, సిబిఐని డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రిజర్వ్ అయిన దగ్గర నుంచి ఆయనకి బెయిల్ వచ్చేంత వరకు జస్టిస్ మల్లికార్జున సిడిఆర్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. జస్టిస్ దుప్పల వెంకటరమణ, జస్టిస్ ఎన్వి రమణ మొబైల్ ఫోన్స్, జస్టిస్ మల్లికార్జున మొబైల్ ఫోన్స్ ఒకే లొకేషన్ లో ఉన్నాయా లేవా, రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయా లేవా, అక్కడ మాట్లాడారా లేరా, బెయిల్ కి సంబంధించినటువంటి డిస్కషన్ కొనసాగిందా లేదా, వీళ్ళ ముగ్గురు సిడిఆర్ డీటెయిల్స్, వీళ్ళ ముగ్గురు మొబైల్ నెంబర్స్, లొకేషన్స్, టవర్ లొకేషన్స్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా నేను మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ అపాయింట్మెంట్ ని అంగీకరిస్తే జస్టిస్ మల్లికార్జున గారు ఇంకా లోతుకి వెళ్లాల్సి వస్తుంది. మేము ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధం. ఎందుకంటే వీ వాంట్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇన్స్టిట్యూషన్స్ నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేయాలి. 2.5 సంవత్సరాలు పనిచేయని ఒక వ్యక్తికి 14-15 సంవత్సరాలు జస్టిస్లను పక్కన పడేసి మీరు ఈ రోజు మీ బెయిల్ ఇచ్చిన కారణంగానే మీరు ఈ రోజు అతనికి ఈ పదవి ఇస్తున్నారనేది రాష్ట్ర ప్రజల్లో ఖచ్చితంగా ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మేము తీసుకొని వెళ్తాం బలంగా. దీని మీద ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తే నేను ఇంకా ముందుకెళ్లాల్సి వస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ముఖ్యమంత్రులు అయిపోతే, ఆయన జస్టిస్లు అయిపోతే, మీకు ఆయన బెయిల్ ఇచ్చేస్తే, మీకు ఆయన కేసులు కొట్టేస్తే తీసుకుని వెళ్ళిపోయి జస్టిస్ లోకాయుక్త పదవులు ఇచ్చేస్తారా? ప్రశ్నించేవాడు ఎవరు లేడా?